భగవద్ రామానుజుల శ్రీపాద పద్మాలను నిరంతరం అనుసంధించే పరమైకాంతులు, ఆచార్యులనే పరమాత్మగా భావించేవారు అయిన కూరేశులు దైనందిన జీవనానికి అవశ్యమైనంత తక్కువ సంపద మాత్రం తమ వద్ద పెట్టుకుని కొంతకాలం గడిపారు. తావన్మాత్రమైన సంపదను కూడా తమ వద్ద పెట్టుకుని కాపాడుకోవడం కూడా స్వరూప విరుద్ధమని భావించి ఆ సంపదను కూడా భాగవతులకు దానం చేసివేశారు. అన్ని విధాల త్రికరణ శుద్ధితో తనను అనుసరించే ధర్మపతి ఆండాలతో శ్రీరంగం బయలుదేరారు. దారి నడుమ మధురాంతక క్షేత్ర సమీపంలో వారు ప్రయాణం చేసే సమయంలో ఆండాలు కూరేశులతో, స్వామి, నాకు చాలా భయంగా ఉన్నది అన్నారు. మన దగ్గర విలువైన వస్తువులు ఏమైనా ఉంటే కదా భయపడాలి, నీవు దేన్నైనా తీసుకొస్తున్నావా ఏమి అని ఆమెను ప్రశ్నించారు. ఆండాలు, షామిల్ సమస్త దానం చేసినా మీరు ప్రతిదినం సాపాటు చేసే సువర్ణ భాజన పత్రాన్ని, ఆకును మన వెంట తెస్తున్నానని మెల్లగా అన్నారు. వెంటనే కూరేశులు ఆమె వద్ద నుండి ఆ పాత్రను తీసుకుని దగ్గర ఉండే ముళ్ళ పొదల్లో విసిరివేసి, ఇక నిర్భయంగా ప్రయాణం చేయవచ్చు పదా అని పలికారు. ఆ క్షేత్రంలో తమ ఆచార్యులము అభయప్రదానం చేసిన భగవానుడు ఏరికాత్తరామన్ను సేవించి దారిలో ఉండే దివ్యదేశాలను మంగళాశాసనం చేస్తూ శ్రీరంగాన్ని చేరి ఆచార్యుల సన్నిధిలో కైంకర్యం చేసుకుంటూ ఆ పుణ్య దంపతులు ఆనందంగా కాలం గడిపారు. జై శ్రీమన్నారాయణ.